ఆడ యూరియా కష్టాలని రాసిరు కదా, ఇట్లా ఉందా యూరియా బాధలు? ఎవడన్నా నిన్న మొన్నే కదా రాసింది, నిన్ననం మననం. తుమ్మల నాగేశ్వరరావు ఏం చెప్పిండు? యూరియా కష్టాలు లేవు, 2 లక్షల టన్నుల యూరియా తెప్పిస్తున్నాం, ఆల్రెడీ రోజుకు 13-12 వేల టన్నుల యూరియా వస్తుంది తెలంగాణకు, యూరియా సమస్య తీరిపోతుంది, దానికి కారణం కాంగ్రెస్ పార్టీ ఒక చొరవ అని రాసింది. ఇవాళ ఈ దుర్మార్గులు ఈ కాంగ్రెస్ పార్టీ మినిస్టర్ అయినా, కాంగ్రెస్ పార్టీలో ఒక మంత్రిగా ఉన్న పేపర్ ఇది, వెలుగు పత్రిక, యూరియా కష్టాల గురించి రాస్తాను. యూరియా కోసం రైతులు తండాలు పడతారు. ఖమ్మం జిల్లా కారేపల్లి సొసైటీకి 3000 మంది వచ్చారు, ఒక్కరు కాదు. ఇగో ఖమ్మం జిల్లా అటుది కారేపల్లి, 3000 మందికి ఇక ఏం బస్తాలు ఇవ్వాలి వాడు? అబ్బా 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 అబ్బా, 3000 మంది. యూరియా దొరికితే బంగారం లెక్క కళ్ళకద్దుకుంటారు జనాలు, బంగారం దొరికినట్టు. నన్ను అడిగితే రైతాంగానికి ఓ తులం బంగారం కొన్నారు అని సంతోషం, ఒక యూరియా బస్సు దొరికితే వస్తాను. ఇంత పెద్ద ఎత్తున యూరియా సమస్య ఉంటే ఇక్కడ బీఆర్ఎస్ తోని బీజేపీ మీద పడగాల్సి మీదేసి నీ సకమైన సంసారం అంటాను. నువ్వు సకమైన సంసారాన్ని ప్రజలు నమ్మాలి కదా. ఫస్ట్ నీకు నువ్వు డబ్బు కొట్టుకోవడం సరిపోదు, ప్రజలు నమ్మాలి. అవునా రేవంత్ రెడ్డి మంచోడేను, పరిపాలన మంచిగా చేస్తాను నమ్మాలి ప్రజలు. ఎవరన్నా నమ్ముతాడా? 21 నెలలుగా చూస్తున్నారు. ఏ పిఎస్సి సెంటర్ పోయినా తెలంగాణలో ఏడమైనా సరే మైకి పెడతాం మూతి ముందల. బండబూతులు, అకారం లకారం, బండబూతులు తింటారు రైతాంగం. అసలు ఆ మాటలు అంటే ఉరేసుకొని చచ్చిపోవచ్చు ఎవడైనా సరే, అంత దుర్మార్గంగా తింటారు ప్రజలు. అయినా సిగ్గుశేరం ఏం లేదు, అన్ని వదిలేసి బతారు కాంగ్రెస్ వాళ్ళు. ఇప్పుడు వీళ్ళకు మంత్రి పదవుల మీద సోకున్నది, డబ్బులు దొబ్బుట్లో సోకున్నది, అప్పులు తెచ్చుట్లో సోకున్నది, కానీ ప్రజలకు రైతులకు మంచి పని చేసుట్లా లేదు. ఇప్పుడు దాదాపు 3-4 నెలలు అవుతుంది, నేను చూడగానే 3-4 నెలలు కావస్తాం. 3-4 నెలలుగా యూరియా సమస్య ఇట్లనే ఉన్నది. రైతులు పోలీసు వాళ్ళ కాళ్ళ పైన పడతారు, ఎమ్మెల్యేలు ఎంపీల కాళ్ళ పైన పడతారు. రైతు చేసిన రాజ్యం దేశం వ్యవసాయం అంటారా బాగుపడే చరిత్ర లేదు. నాకు చేసి కాంగ్రెస్ ప్రభుత్వం నాశనం అయిపోతుంది ఇంకంతే. ఇప్పుడు దీన్ని బీఆర్ఎస్ వాడి మీదకి బీజేపీ వాడి మీదకి నూకుతారు. వీళ్ళ ప్రభుత్వంలో ఒక సన్నాసుడేమో యూరియా కొరత లేనే లేదంటాడు, ఒక సన్నాసుడు యూరియా కొరత బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు సృష్టించాడు, ఇంకో సన్నాసుడేమో యూరియా కొరతే లేదు, వాళ్ళు రైతులు డబల్ కొనుక్కురు ఇంటే దాచిపెట్టుకురు అందుకే యూరియా కొరత కృత్రిమ కొరత సృష్టించినట్టు. ఇంకా ఒక బ్రోకర్ నా కొడుకేమో ఆ పాలకు గీలకు అక్రమ రవాణా అవుతుంది యూరియా అంటారు. ఒక్క నా కొడుకన్నా సిగ్గు శరం తెచ్చుకొని ఇచ్చేది మనంతో గిది నిజము గిది అబద్ధము, గిది ఈ కారణం చేత లేదు ఈ కారణం చేత ఉంది అని చెప్పే దమ్ము లేదు ఎవరికి. అసలు సన్నాసులు 3000 మంది ఒక పిఎస్సిఎస్ సెంటర్ దగ్గర ఉంటారా? మనిషికి ఒక బస్తా ఇస్తా ఉన్నా 440 బస్తాలు వస్తాయి, ఒక బండికి 440 బస్తాలు వస్తాయి. నేను చిన్నప్పటి చూస్తా ఉన్నా. 5 లారీలు అయితే 2000 అవుతాయి, 7-8 లారీలు ఒకటే రోజు రావాలి మనిషికి ఒక బస్తాకే. మనిషికి ఒక బస్తా ఇవ్వాలంటే 8 లారీలు రావాలి, 12 టైర్ 10 టైర్ లారీలు. ఇక అసలు పరిస్థితులలో రైతు ఎట్ట బతకాలి, ఎట్ట పండించాలి? ఒక చిన్న పని చేయమంటాను, చిన్న సలహా కూడా ఇస్తాను నేను. కాంగ్రెస్ లో ఉన్న 65 మంది ఎమ్మెల్యేలు అడ్డగార్తులు, ఓ 8 మంది దున్నపోతులు, ఆ సిద్ధపండు మళ్ళీ ఒక బ్రోకరు, మీరు అందరు కలిసి ఎప్పటిదాకైతే రైతులకు యూరియా దొరుకుతాయో, ఎప్పుడైతే యూరియా కష్టాలు పోతాయో అప్పటిదాకా తిండి తినడం బంద్ చేయండి. మీరు మొనగాళ్ళు అయితే, మీరు దమ్మున్న మొగోళ్ళు అయితే, రైతులకు అరికోస పెడుతున్న కాంగ్రెస్ నాయకులు మీరు తిండి మానేసి బతుకురు. ఎందుకంటే ఆ తిండి పండించింది కూడా రైతే. రైతును అరికోస పెట్టే ఏ బ్రోకర్ నా కొడుకైనా ఆ పని చేస్తే మంచిది, వాడు ఎవడైనా కావచ్చు, నేనైనా కావచ్చు. రైతుని అరికోస పెట్టేటోడు రైతు పని తినొద్దు, వాడికి కడుపుకు అన్నం తింటే, వాడు మనిషి ఇప్పుడుగా ఉడితే, వాడు మనిషి అయితే. సిగ్గులేదా మీకేమన్నా? మీ మొక్కలం అన్నువాడా కూపన్లో పంపిణీలో తోపులు అట, ఏవో ఒక గాయైతే ఇంకేమైనా అవుతుందో పక్కన వలగొడతారు, తలకాయ కూడా తలకాయ పలగొడతారు. పలగొచ్చే అంతేందుకు కాంగ్రెస్ పార్టీ అని బొమ్మని రాడికి ఒక పిఎస్సిఎస్ సెంటర్ కాడు పోయి ఒక ఎమ్మెల్యే నిలబడమంటే వాడు మొగోడు అయితే చూద్దాం కూడా ఉరికిచ్చి కొడతారు, ఆడిపోతే ఉరికిచ్చి కొడతారు.
అట్లా ఉంది. మరి ఇప్పుడు బీజేపీని బీఆర్ఎస్ తోని అంటలేడేంది? మరి ఈ పిఎస్సిఎస్ సెంటర్ దగ్గర మైకులు పెడితే అంత బీఆర్ఎస్ తోటి చేసింది, అంత బీజేపీ అంటలేరు కదా. ఒక దద్దమ్మ వల్లనే అంటారు. బండ బూతులు, మామూలు బూతులు అయి కాస్తాడు మనిషి పుట్టుక పుట్టినాడు ఉంటే మా అన్నాడు సిగ్గుచేర లేని బతుకు బతాగా నడుస్తుంది. ఒక నిమిషం ఆగిరా, ఇదే వార్త ఇంకో ఆయన కూడా రాసింది. ఇంకో ఇట్లా, యూరియా కోసం ఇంకెన్నాళ్ళు అరిగోస, రైతుపై దాడి చేసిన వీడు మనిషి పుట్టుక పుట్టలే, వీడు ఎవడైతే బొంగు కూడా భయపడ, కానీ వాడు మనిషి పుట్టుక పుట్టుంటే వాడు కడుపుకు అన్నం తినుంటే కొట్టపోతుండే, రైతు పైన చేయకపోతుంది. యూరియా కోసం వస్తే కొడతారా? బరబరు కొడతాం. ఆయన కేసీఆర్ 10,000 విక్కిస్తుండు, మా మునగాడు 15 విక్కితాడు ఓటేసిరా, ఆయన 1,00,000 విక్కిస్తాను, 2 లక్షలు విక్కిస్తాను ఓటేసిరా. అందుకే కొడతారు, బరాబరు కొడతారు. మీకు సోయి ఉంటే, మీకు తెలివి ఉంటే, కాంగ్రెస్ లోని పరిపాలన చూసినాక కూడా 2014 వరకు కూడా కాంగ్రెస్ ఎంత దుర్మార్గం ఉంటుందో తెలిసినా కూడా కన్ను మూసుకొని ఓడితే మరి గట్టిగా ఉంటుంది రైతుల బతికేలా. ఈ పాపానికి కారణం మీరు కూడా ఆశపడి అలా గోసపడతారు అంతే. అంటూ రైతులు ఆగ్రహం. తోపులాట జరిగి మహిళ రైతు చనిపోయింది. హైవేపై ముళ్ళ కంచెలు వేసి రైతులు ధర్నా చేసిరు. ఒక బస్తా ఇచ్చారంటూ దివ్యాంగురాలు ఆవేదన వ్యక్తం చేసింది. ఒక మనిషి రైతు యూరియా బస్తాల కోసం పోయి చనిపోయిందా? మనుషులు చనిపోతారు, తిండి లేదు, తిప్పలు లేదు, ఆకలి లేదు, నీళ్లు లేవు, ఏం లేవు, ఒక యూరియా బస్తా కావాలి. పాటలు రాస్తురు, ఒక యూరియా బస్తా కోసమే పాటలు రాస్తురు. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఈ తెలంగాణ రాష్ట్రంలో రైతాంగం కష్టాలు ఉన్నాయి. సిగ్గు శరం వదిలేసి కాంగ్రెస్ వాడు బీఆర్ఎస్ వల్ల బీజేపీ వల్ల వస్తాడు. అందుకే అంటాను, ఇదే ముచ్చట, ఇదే డైలాగు ఢిల్లీలో ఇంకేమో అనుకొని చెప్పడు కాదు, ఊర్లలో పోయి పిఎస్సిఎస్ సెంటర్ నిలబడి అవునా బరాబరిగా ఇంకోటి పోతే బీఆర్ఎస్ వాడు, అటు పోతే బీజేపీ వాడు, దద్దమ్మలు, నేను ఒక్కనే సంసారిని, అందువల్ల యూరియా వస్తుంది చెప్పు అన్న మొగోడు ఉంటే చూద్దాం. కాంగ్రెస్ పార్టీలో పిఎస్సిఎస్ సెంటర్ కాడ పోయి చెప్పాలి వాడు మొగోడు అయితే ఎవడైనా. వాడిని కొట్టకపోతే మాత్రం వాడు అదృష్ట జాతకుడే, నేను గ్యారంటీ ఇస్తా. అవసరమైతే ఇంకో వీళ్ళ కాళ్ళ తందులే తొక్కి చంపుతారు, అవసరమైతే వాడు ఓడిపోతాన్ని కాళ్ళ తందులే తొక్కి చంపుతారు. ఈవెన్ కాంగ్రెస్ పార్టీకి ఓటేసినా సరే, ఇప్పుడు ఈ జనాల కాంగ్రెస్ కి ఓటేసిన లేడా? ఈ జనాల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు లేరా? కాంగ్రెస్ వారికే గతి లేదు, ఇంకా మనకేంది వీకిచ్చేది? వాళ్ళ సొంత పార్టీ కార్యకర్తలకే యూరియా బస్తాలు ఇంకా మనకి వీకిస్తారు. అమ్మకు అన్నం పెడితే సినిమాకు బంగారు రాజు మాట్లాడేది. ఇటువంటి దుర్మార్గులు తెలంగాణ రాష్ట్రంలో ఏం లేదు. ఇక కేసీఆర్ తిరిగితే మనం సంసారం అయిపోతాం, కేసీఆర్ తిరిగితే మనం ముఖ్యమంత్రిగా కొనసాగుతాం. కానీ పని చేయొద్దు, పని చేసే అవకాశమే లేదు. అది యూరియా బస్తాల కష్టాలే.